HTML ట్యాగ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్స్ అంటే మోస్ట్ యూజ్డ్ ట్యాగ్స్ తెలుసు, కానీ ఇందులో ట్యాగ్స్ టైప్స్ ఉంటాయి. HTML ట్యాగ్స్ బ్లాక్ ట్యాగ్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ స్పాన్ ట్యాగ్ ఆర్ ఇన్లైన్ ట్యాగ్స్ అంటారు. ఇన్లైన్ ట్యాగ్స్ ఇవి మీకు మెయిన్గా తెలియాలి. ఓకే, ట్యాగ్స్ ఏం చేయాలి ఏంటంటే ఫర్దర్గా మీకు తెలుసు, కానీ వీటి వల్ల ఏంటంటే మీకు అలైన్మెంట్ స్ట్రక్చరే మారిపోతుంది బ్లాక్ ట్యాగ్స్ వల్ల, స్పాన్ ట్యాగ్స్ వల్ల. ఓకే, మోస్ట్ యూజ్ చేసే బ్లాక్ ట్యాగ్స్ ఏంటంటే మీరు చెప్పండి, బ్లాక్ ట్యాగ్స్ ఏమైనా యూజ్ చేశారా? మీకు తెలిసి ఐడియా ఉందా బ్లాక్ ట్యాగ్ అంటే ఏంటి, ఇన్లైన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ప్రాక్టీస్ చేస్తాను. HTML ట్యాగ్స్ వచ్చి కానీ బ్లాక్ ట్యాగ్స్ అంటే ఏంటో నాకు తెలియదు. తెలియదు. సో అది తెలియక ఏమవుతుందంటే మీరు వెన్నెవర్ యూఆర్ బిల్డింగ్ ద లేఅవుట్, అంటే స్ట్రక్చర్ని బిల్డ్ చేసేటప్పుడు అరే నేను ఇలా తీసేసుకున్నాను, రైట్ అలైన్ చేస్తున్నాను, లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను, కానీ ప్రాపర్ స్ట్రక్చర్ రావట్లేదని కన్ఫ్యూజన్లో ఉంటారంట. ఫస్ట్ మీరు ఏ ట్యాగ్ తీసుకున్నారు, దాని స్కోప్ ఏంటి తెలుసుకోవాలి. ట్యాగ్ స్కోప్ అంటారు, బ్లాక్ స్కోప్లో ఉందా, స్పాన్ స్కోప్లో ఉందా. సో మనం నిన్న JSBని యూజ్ చేసాం కదా, ఏమైనా డౌట్ ఉందా? ఓపెన్ చేశారా JSBని? ఓకేనా, అలాంటి చాలా సైట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద సైట్ JSB. ఓకే, నేను కొన్ని రియల్ టైంలో యూజెస్ టూల్స్ కూడా చెప్తూ ఉంటాను. ఓకే, ఎందుకంటే మీకు యూజ్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ సింటాక్స్లో ఉంది. ఓకే, మీరు బిల్డ్ ఎవరు చేశారు? ఇది డిజైన్ 1 అది ప్రీవియస్లో ఉంది, వచ్చిందా? ప్రీవియస్లో కదా. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్కోప్ చేయాలి. స్కోప్ చూడాలంటే మనకు CS కూడా అవసరం. ఓకే, ఫస్ట్ మన HTML రాయాలంటే అంటే బేసిక్ HTML రాయాలంటే ఈ సింబల్ పెట్టేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి బేసిక్ HTML. ఓకే, ఇప్పుడు ఒక ట్యాగ్ బ్లాక్ స్కోప్లో ఉందా, ఇన్లైన్ స్కోప్లో ఉందా, స్పాన్ స్కోప్లో ఉందా తెలుసుకోవాలి. దానికి ఏంటంటే ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ H1. ఓకే, సో దిస్ ఈస్ మై హెడింగ్. ఓకే, మై హెడింగ్. ఇప్పుడు ఇది బ్లాక్ స్కోప్లో ఉందా, ఇన్లైన్ స్కోప్లో ఉందా? బ్లాక్ స్కోప్ అంటే ఎంటైర్ పేజ్ విడ్త్ని తీసుకుంటే దాన్ని బ్లాక్ స్కోప్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు సరే ఇదంతా తీసుకోవట్లేదా అంటే డోంట్ కన్సిడర్ దిస్ ఈజ్ అవుట్పుట్. ఓకే, ఇది రైట్ సైడ్లో ఉంది మాత్రమే అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏంటి, నేను H1కి ఒక CSS అప్లై చేస్తున్నాను. ఈ CSS అంటే వి డిస్కస్ లేటర్. ఓకే, నేను H1 అనే ట్యాగ్కి ఐ వాంట్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఐ వాంట్ టు అప్లై yellow. ఓకే, సి దాని కంటెంట్ ఎక్కడ దాకా ఉంది, మై హెడింగ్ అనేది ఇక్కడ వరకే ఉంది, బట్ దిస్ ఈజ్ ఆక్యుపైడ్ ఎంటైర్ పేజ్. ఓకే, సింపుల్గా దీన్ని చూడాలంటే ఇప్పుడు ఇక్కడ యారో ఉంది కదా, యారో చేస్తే ఏమవుతుంది, కంప్లీట్ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ఫుల్ విడ్త్ ఆఫ్ పేజ్, దిస్ ఈజ్ బ్లాక్ స్కోప్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే నాకు ఈ H1 తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్ ఇమీడియట్. మై హెడ్డింగ్ తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ హెడ్డింగ్ నేమ్ ఈజ్ page 1 అనుకున్నాం. ఓకే, పేజ్ 1 ఎక్కడ వస్తుంది, ఎక్కడ ప్రింట్ అవుతుంది? మనం ఏమనుకుంటున్నా, నా ఇంటెన్షన్ ఏంటి, ఐ వాంట్ టు ప్రింట్ మై హెడ్డింగ్ తర్వాత ఇక్కడ ఒక కోలన్ పెట్టేసి కోలన్ తర్వాత page 1 అనేది రావాలి. దట్స్ వాట్ ఐ ఇంటెన్షన్, అంటే పక్కకు రావాలనుకున్నాను. బట్ వెన్ ఎవర్ ఐ ఎగ్జిక్యూట్ అవుట్పుట్ చూస్తే ఎలా ఉంది, page 1 కిందకి వచ్చింది. ఇదే బ్లాక్ స్కోప్ అంటుంది. మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఆర్ ద బ్లాక్ స్కోప్ ఎలిమెంట్, వాట్ ఆర్ ద స్పాన్ స్కోప్ ఆర్ ఇన్లైన్ స్కోప్ అని అంటారు. సో నేను ఎంత ఇచ్చి ట్రై చేసినా అది పక్కకే ఇచ్చాను కదా అంటే అది రాదు. బికాజ్ దాని స్కోప్ ఎలిమెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఎంటైర్ పేజ్ విడ్త్ని తీసేసుకుంటుంది, అంతే కదా. బేసికల్గా హెడ్డింగ్ అంటే ఏంటి, మన హెడ్డింగ్ పెట్టిన కదా పక్కనే రాస్తాము.
నోట్లో కూడా హెడ్డింగ్ అంటే ఏం రాయాలి. సో హెడ్డింగ్లో ఏదైనా రాయాలంటే విత్ ఇన్ హెడ్డింగ్లోనే రాయాలి. ఓకే, దట్స్ ఇక మోస్ట్ యూజ్ చేసేది ఏంటి. ఇప్పుడు డివ్ ట్యాగ్ ఉంది. ఓకే, ఐ టేక్ సమ్ డివ్. ఓకే, ఇలా మీరు ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. డివ్ ట్యాగ్ తీసేసుకోండి. డివ్ ట్యాగ్కి దిస్ ఈస్ మై డివ్ అని చెప్పండి. క్లోజ్ ద డివ్. ఓకే, లేదా షార్ట్ కట్స్ యూజ్ చేయండి. సేమ్ నేను డూ యూ నో వాట్ ఈస్ దిస్ మీనింగ్. స్టార్ యూనివర్సల్ సెలెక్టర్ అంటారు అన్నట్టు. స్టార్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఆల్ ఎలిమెంట్స్కి అప్లై చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఇదేంటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను బాడీకి చేయాలంటే ఐ విల్ కీప్ ద బాడీ, ఓన్లీ బాడీకి. అండ్ బాడీ ట్యాగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ వాంట్ టు అప్లై టు ద h1 div. తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంటే h1కి డిస్క్ ఏంటన్నా. సో ఇప్పుడు డివ్ చూడండి, ఎంటర్ బ్లాక్ స్కోప్ ఉందా లేదా, బ్లాక్ స్కోప్ కదా, మొత్తం విడ్త్ తీసుకుంది. సో ఈ డివ్ సైడ్ కూడా నువ్వు పక్కన కూడా ఏమైనా ప్రాసెస్లే రాదు. మరి దీన్ని చేంజ్ చేసుకొచ్చేసారంటే వీ కెన్ డూ ఇట్. అది ఎలా చేయాలి, సిఎస్ఎస్తో చేయాలి. ఓకే, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉందనుకోండి, సరే షార్ట్ కట్ ఏంటి, షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి మోస్ట్. ఓకే, ట్యాప్ ట్రై చేయండి. దిస్ ఈస్ పారా. ఓకే, జస్ట్ కామెంట్లో పారాని యాడ్ చేయండి. పారా ఆల్సో బ్లాకెడ్ స్కోప్. ఓకే, నెక్స్ట్ ఉంది ఐ విల్ టేక్ సమ్ స్పాన్. ఓకే, టెక్స్ట్ స్పాన్ ట్యాగ్ కూడా ఉంది కదా. ఎస్, సో ఇప్పుడు దీని స్కోప్ యాడ్ చేయండి. ఇక్కడ స్పాన్ ట్యాగ్ కూడా యాడ్ చేయండి. ఓకే, సో దాని స్కోప్ ఎక్కడ దాకా ఉంది, విత్ ఇంత కంటెంట్ వరకే ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీని ఏమంటే ఏమైనా రాశాను అనుకో, ఇఫ్ ఐ కీప్ సంథింగ్ హియర్, అది ఎక్కడ వస్తుంది, బికాస్ దాని లెంత్ దాని స్కోప్ అక్కడ వరకే. ఇప్పుడు లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్ తెలియకుండా మీరు ఎంత ట్రై చేసి సిఎస్ఎస్ ఎంత అప్లై చేసినా అవి పక్క పక్కన రావు. వెనెవర్ యూ టుక్ ద బ్లాక్డ్ స్కోప్ ఎలిమెంట్స్. ఓకే, దాని స్కోప్ ఏంటో తెలియాలి. సో ఇలా మనకు లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నింటినీ ఇలా రాసి చూపించడం దీనికి టైం వేస్ట్ కదా. ఇంకొన్ని ఎలిమెంట్స్ నేను చెప్తాను ఏమేమి బ్లాక్ అనేది. ఓకే, సో అడ్రస్ అనే ట్యాగ్ ఉంది కదా, చూడండి ట్యాబ్. ఓకే, దిస్ ఈజ్ అడ్రస్ ట్యాగ్ కూడా బ్లాక్ స్కోప్లోనే ఉంటుంది. ఓకే, అడ్రస్ ట్యాగ్ నువ్వు ఏది రాసేసినా ఎంటైర్ అప్లై అవుతుంది. సింపుల్గా టచ్ చేయడానికి సో అండ్ సో ఇచ్చేసి ఇక్కడ అడ్రస్ ట్యాగ్ ఇచ్చేయండి. అడ్రస్ అనేది కూడా ట్యాగ్. ఓకే, సారీ అడ్రస్ స్పెల్లింగ్ తప్పు. అడ్రస్. ఓకే, సో కస్టమ్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు మనం. కస్టమ్ ట్యాగ్స్ మన ఓన్ ట్యాగ్స్. కస్టమ్ ట్యాగ్స్ అంటే మై నేమ్ అని ఉంది కదా, నేమ్ అనే ట్యాగ్ ఉంది. దానికి తెలియదు HTML ట్యాగ్ ఉందా లేదా అని తెలియదు. సో అప్లై చేయగానే ట్యాగ్ లాగా తీసేసుకుంటుంది. ఓకే, బట్ దేర్ ఇస్ నో ట్యాగ్. సింపుల్గా అంటే దానికి ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ ట్యాగ్ అనుకో, ఏంటంటే దానికి కొన్ని ఫ్రీ డిఫైన్ స్టైల్స్ అప్లై చేస్తుంది. నువ్వు కస్టమ్ చేసావనుకో, ఈ నేమ్ ట్యాగ్ తోటి ఇక్కడ ఏమన్నా నువ్వు అప్లై చేసావా. ఓకే, నేమ్ ట్యాగ్ ఈజ్ ఎ కస్టమ్ ట్యాగ్. ఓకే, నేను ఇచ్చేస్తాను, నేమ్ ట్యాగ్ లేదు, బట్ ఐ గేవ్. నువ్వు ఏమైనా అప్లై చేస్తే తీసేసుకుంటుంది. కానీ ఇన్ కేసు కొన్ని ఇప్పుడు H1 అనగానే ఆటోమేటిక్గా చూడండి హెడ్డింగ్ అనేది పెద్ద సైజులో వస్తుంది, కలర్ బ్లాక్లో వచ్చేస్తుంది. అది ఫ్రీ డిఫైన్ స్టైల్ ఆల్రెడీ HTML పెట్టుకుంది దానికి. ఇప్పుడు మనం కస్టమ్ ట్యాగ్స్కి మనమే డిఫైన్ చేయాలి స్టైల్స్ ఏంటి, ఇది ఎట్లాగా రావాలా, ఇలాగా కస్టమ్ ట్యాగ్స్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇందులో ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాము ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ అనే ట్యాగ్ ఉంటుంది. ఆర్టికల్స్ అంటే తెలుసు కదా, వాట్ ఇస్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్లో వస్తుంటాయి కదా ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే సమ్ స్టోరీస్ లాగా రాయడం, బట్ కొంచెం పేరలాగా డివైడ్ చేసి రాస్తుంటారంట ఆర్టికల్స్. ఓకే, బ్లాక్ కోట్ అనేది కూడా ఏంటంటే బ్లాక్ కోట్. ఓకే, బ్లాక్ కోట్ ట్యాగ్ ఏం చేస్తుంది,
టెస్ట్ BLOCK బ్లాక్ కోడ్. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని స్టైల్ చూడండి, మిడిల్ నుండి స్టార్ట్ అయింది. యాక్చువల్గా దీని ముందు మనం రాస్తాం కదా ఇలా 2 పాయింట్ వాటిని ఏమంటారు సింబల్స్ పైన పెడతాం, పెట్టేసి కొటేషన్స్లో పెడతాం కదా, కొటేషన్ మార్క్స్ ఉంటాం కదా. సో అలాంటి వాటిని అప్లై చేయడానికి ఇక్కడ బ్లాక్ కోడ్స్ని యూజ్ చేస్తారు. ఐ థింక్ డ్యూ టు సమ్ CSS ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, నెక్స్ట్ క్యాన్వాస్ కూడా ఉంటుంది. తర్వాత డివ్ ట్యాగ్, ఓకే ఆల్రెడీ చూసాం. DL ట్యాగ్, DT ట్యాగ్, ఫీల్డ్ సెట్, ఫిగర్ క్యాప్షన్. అంటే ఒక ఫిగర్ అంటే ఫిగర్స్ ఇమేజ్ ఇచ్చి దాన్ని క్యాప్షన్ ఇచ్చుకోవాలన్నా కూడా అది కూడా బ్లాక్ స్కోప్లోనే ఉంటుంది. ఓకే, నావిగేషన్, నాట్ స్క్రిప్ట్, ఆర్డర్ ట్యాగ్లో అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, అది ఒక్కసారి ఆర్డర్ లిస్ట్ ఇచ్చాక నెక్స్ట్ లిస్ట్ నెక్స్ట్ లైన్లోనే వచ్చేస్తుంది, దాన్ని బట్టే రాదు. ఓకే, ఆ ట్యాగ్స్, P ట్యాగ్, ప్రిపరేషన్, సెక్షన్, టేబుల్ ట్యాగ్, ఓకే టేబుల్ ఫూటర్ కూడా, ఓకే UL ట్యాగ్, వీడియో ట్యాగ్ కూడా ఎంటైర్ బ్లాక్ స్కోప్ని తీసేసుకుంటాం. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్? బ్లాక్ స్కోప్ అంటే ఎనీ డౌట్స్? ఈ ట్యాగ్స్ ఏంటి సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు యూజ్ చేసేటప్పుడు గూగుల్ని అడిగినా చెప్పేస్తుంది, ChatGPTని అడిగింది దిస్ ఇస్ బ్లాక్ స్కోప్ ట్యాగ్, స్పాన్ స్కోప్. కానీ అట్లీస్ట్ ఐడియా ఉండాలి ట్యాగ్స్లో ఈ టైప్స్ ఉంటాయి, ఈ టైప్స్ ఉన్నట్టు మనం బిల్డ్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డూ సమ్ స్ట్రక్చర్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం ఇచ్చాడంటే వీడు, నేను ఒక టెక్స్ట్ రాస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే మీరు ఓకే మర్చిపోయాను, మీరు ఏదైనా ర్యాండమ్గా టెస్ట్ జనరేట్ చేయాలని అంటే నేను ఒక ఇప్పుడు పేరాగ్రాఫ్ రాయాలి, ప్రతి రాసేసుకుంటున్నాను కదా. లోరెమ్ అని టైప్ చేయండి, లోరెమ్ ఇంటూ ఎన్ని లైన్స్ కావాలి మీకు 100, ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకే, అంటే ఈ ర్యాండమ్గా టెక్స్ట్ చేయాలి, టెక్స్ట్ ఏంటనేది ఇది ర్యాండమ్గా ఏదో టెక్స్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, అది మీనింగ్ఫుల్ టెక్స్ట్ కాదు. ఓకే, అంటే మనం ప్రతిసారి రాసేసుకుంటూ ఉండలేం కదా ఇలా. సో ఇప్పుడు డెవ్ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, ప్రతి దానికి ఇక్కడ నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. చూస్తే మీరు చూడండి, ఇప్పుడు ఇలా కాకుండా నేను ఏం చేశాను, ఒక 10 లైన్స్ ఇస్తాను, 10 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. సరే, ట్యాప్ ప్రెస్ చేయాలి. ఓకే, సో 10 క్యారెక్టర్ తర్వాత అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలరే ఉంది కాబట్టి అది కన్ఫ్యూజ్లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ 10 క్యారెక్టర్స్ కూడా చాలా పెద్దగానే కనిపిస్తుంది. నేను టేక్ కంట్రోల్ సెట్ ఇంటూ 5. ఓకే, సో దిస్ ఈజ్ 1. ఓకే, దిస్ ఈజ్ second one, this is third one, this is fourth one, fifth one miss అయిందా అలాను ఇక్కడికి ఒకటి. ఓకే, this one is first, okay this one is second. ఎలా ఐడెంటిఫై చేయాలంటే విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఇలా మనకు ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక ఇది దీని మీద ఆర్టికల్ అప్లై చేయాలంటే ఆర్టికల్. ఓకే, మీరు ఏదన్నా ట్యాగ్ ఇవ్వలేదు అని అంటే డిఫాల్ట్ ట్యాగ్ ఏంటో తెలుసా HTML? div ట్యాగ్. గాట్ ఇట్? డిఫాల్ట్గా వచ్చే ట్యాగ్ ఏంటి? div ట్యాగ్. నేను ఇదేంటి, ఇది పేరాగ్రాఫ్లో రావాలి నాకు టెక్స్ట్ అనేది ఏంటి, ఐ వాంట్ సీ ఇట్ ఇన్ ద పేరాగ్రాఫ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏం మెన్షన్ చేయలేదంటే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. పేరాగ్రాఫ్లో రావాలంటే యూ షుడ్ టేక్ ద పేరాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, పేరాగ్రాఫ్లో ఆటోమేటిక్గా స్పాన్స్ ఇచ్చేసింది. ఓకే, సో జనరల్గా ఏం చేస్తారంటే ఏదైనా ఒక HTML రాసేటప్పుడు ఓకే మనకు 2 things are very important. ఓకే, ఏది HTML తీసుకున్నా 2 attributes are very important. One is ID, one is class. ఓకే, to apply the CSS those are very important. ID, class. ఓకే, సో ఐడిని ఎలా డిఫైన్ చేస్తారు HTMLకి? ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకో, స్లాష్ ఇలా ఇచ్చేసి సమ్ ఏంటంటే సో మై ఏమని ఇచ్చాను అనుకో, ఇలా ఇచ్చేసి అనుకో. ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ ట్యాగ్ ఏమని చెప్పాను నేను, div ట్యాగ్. సో ఇది డాట్ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ div ట్యాగ్ విత్ క్లాస్ అట్రిబ్యూట్స్ ఈక్వల్ టు మై div అని ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసానికి ఇది ఎలా వస్తుంది,
div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై div అని చెప్పి ఓపెన్ క్లోజ్ చేసేసుకొని divని ఓపెన్ చేసేసి. ఓకే, సి వాట్స్ రాంగ్, ఎల్ ఇచ్చాను నేను ఇక్కడ, సరే ఎల్ ఇచ్చాను నేను. ఓకే, ఎల్ అయిపోయింది. ఓకే, ప్రెసిట్ డిఫాల్ట్ div ట్యాగ్ జనరేట్ అవుతుంది. అంటే మీరు div అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మోస్ట్ యూజ్ ట్యాగ్ అంటారు. ఓకే, లేదా నాకు ఒక పర్టికులర్ ట్యాగ్ మీద నేను క్లాస్ అప్లై చేయాలని అంటే, ఓకే లెట్స్ సే ఏంటి, మీరు సపోజ్ h1 ఉంది, h1కి మీరు ట్యాగ్ అప్లై చేయాలంటే మీరు ఇప్పుడు h1కి ఏం చేయాలి, ఐ వాంట్ టు అప్లై div అనే మై div అనే క్లాస్ అప్లై చేయాలనుకుంటున్నాను, డాట్ క్లాస్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ టాప్ పే చేస్తే h1కి మై div అనే ట్యాగ్ వచ్చేసి. ఓకే, సో ఇది డాట్ అని ఇస్తే అది క్లాస్ లాగా తీసుకుంటారు. సరే ఎందుకు సార్ డాట్ క్లాస్ అని అంటే, సో ఇక్కడ మనము ఒక HTML ఎలిమెంట్స్కి సెలెక్టర్స్ అంటారు అన్నట్టు. సెలెక్టర్స్ని విత్ ట్యాగ్తో చేయొచ్చు, ఐడితో చేయొచ్చు, క్లాస్ నేమ్తో కూడా మనం CSS అప్లై చేయొచ్చు. CSS ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ h1కి క్లాస్ నేమ్ ఉంది కదా, క్లాస్ నేమ్కి అప్లై చేయాలంటే యూ షుడ్ యూజ్ ద డాట్ మై div. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొద్దు. ఓకే, దిస్ ఈజ్ CSS లాంగ్వేజ్. ఇక్కడ నేను ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, రెడ్ అని అప్లై చేయాలనుకుంటున్నాను. రైట్, షుడ్ కమ్ స్పెల్లింగ్ తప్ప, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పటికే సేవ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ h1కి అప్లై చేద్దాం. h1 మనం తీసుకుని సంథింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఎందుకనంటే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ మిస్ చేసాము. ఓకే, అండ్ ఏం డిస్ప్లే చేయాలి, దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా ఇవి మిస్ చేస్తుంటాం. ఐఎమ్ వెరీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద CSS క్లాస్ ఓన్లీ. మన కంటెంట్ ఏం పెట్టలేదు కాబట్టి అది రావట్లేదు. ఓకే, సో దీని ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తాం. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేస్తాం, మెయిన్ క్లాస్ పెట్టడమే మర్చిపోతాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సమ్టైమ్స్ నేను కూడా మిస్ చేస్తుంటా. నేను ప్రోగ్రామ్ లాజిక్ ఎంత రాస్తా కానీ మెయిన్ మెథడ్ పెట్టడం మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మిస్ అయిపోతుంది. అది ఇంపార్టెంట్. ఓకే, సో మై డే. ఓకే, అంటే క్లాస్ బేస్తో అప్లై చేయాలంటే డాట్ అంటే యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ h1 అన్నానుకో, ఓన్లీ h1 ట్యాగ్లో ఉన్న ఏ h1కి అయితే, ఇప్పుడు నేను మల్టిపుల్ h1s ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఐ హ్యావ్ మల్టిపుల్ h1s. ఓకే, సో బట్ దీని div వేరే. ఓకే, సి అంటే ఎక్కడైతే h1 ట్యాగ్ విత్ క్లాస్ నేమ్ మై div అని ఉందో వాటికి CS అప్లై చేయాలంటే అలా. లేదు ఐ డోంట్ వాంట్ టు, ఇప్పుడు మీకు నాకు P అనే ట్యాగ్ ఉంది. ఓకే, P ట్యాగ్ ఉంది విత్ మై div అనే దాంతో ఉంది. ఓకే, దిస్ ఈజ్ పారా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ HTML ఎలిమెంట్, అంటే నాకు ఎలిమెంట్ ఏదైనా దానికి సంబంధం లేదు. దేనికైతే డాట్ మై div అనే క్లాస్ నేమ్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్కి నేను CSS అప్లై చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తామనంటే, వీ కెన్ డూ this, we can do like this or this one also, fine. Star is indicating all, wild card అంటుందండి, వైల్డ్ కార్డ్. ఓకే, వైల్డ్ కార్డ్. ఓకే, స్టార్ అంటే సేమ్, అంటే ఏ ట్యాగ్ ఉన్న మై divని నువ్వు పేరు కూడా అప్లై చేసేసి. ఓకే, దిస్ ఈస్ మోస్ట్ we should know about it. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ సమ్ lorem text. ఓకే, lorem without
మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే యా హలో HTML లాంగ్వేజ్, ఓకే. తర్వాత ఏమైంది ఇక్కడ? ఓకే, సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే నాకు ఇక్కడే రావాలి, సేమ్ లైన్లో రావాలి. కానీ నేను మధ్యలో యూజ్ చేసిన ట్యాగ్ ఏంటి? డివి ట్యాగ్. డివి ట్యాగ్ స్కోప్ ఏంటి? సో బ్లాకెడ్ స్కోప్ కాబట్టి దాని ముందు ఏదన్నా వెనకేదన్నా సపరేట్ లైన్లో వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ నేను స్పానే యూజ్ చేశాను అనుకో, స్పాన్. ఓకే, సో ఇక్కడ స్పాన్ సి, అది ఎక్కడికి దాని కంటెంట్ సైజ్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకుంటుంది. దాని తర్వాత లేఅవుట్ని అది మాడిఫై చేయదు. ఓకే, ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటండి? లోవా? ఎల్లోనా? అవునా? అదే స్పాన్. దీని స్కోప్ ఏంటి ఇక్కడ? ఈ ఎక్కడి దాకా ఉంది? ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ దానికి అప్లై చేశాను నేను. దాని లెంత్ దాని బ్యాక్గ్రౌండ్ అక్కడి వరకే, దాని తర్వాత తీసేసుకోదు. అదే డివ్ అనుకో, ఇదే డివ్కి మార్చినప్పుడు ఏమైంది? ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. దానికోసం నేను చెప్పి డివ్ చేస్తే ఏమైంది? డివ్ కలర్ అప్లై చేసి, ఓకే, ఇది మొత్తం తీసేసుకుంటుంది. బ్లాక్ స్కోప్ అంటే సపరేట్ లైన్ తీసేసుకుంటుంది. దానికి ముందేమన్నా సపరేట్ ఉన్న సపరేట్ లైన్స్ చేస్తుంది. అదే స్పాన్ అనుకో, నువ్వు ఏ లైన్లో ఎక్కడ పెట్టేసినా దాని సైజ్ ఎంత ఇస్తావో అంతవరకే తీసేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ లైన్కి ముందు ట్యాగ్కి పంపించదు, తర్వాత ట్యాగ్కి నెక్స్ట్ లైన్కి పంపించదు. Yes, that's what I'm trying to say. Yes, అదే స్పాన్ ట్యాగ్. దాని సైజ్ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకే తీసుకునేది. దాని తర్వాత నువ్వు ఏమి ఇచ్చేసినా పక్కనే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ అదే నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇదే. సో ఇక్కడికి వచ్చేసి మీరు స్పాన్ ఉంది, స్పాన్ ట్యాగ్ స్కోప్స్ అవే. మీరు బోల్డ్ తీసుకున్నా, ఇటాలిక్ తీసుకున్నా, ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇది కూడా పక్కనే వచ్చేస్తుంది. ఓకే, అంటిల్ అది బ్లాక్ ట్యాగ్ అయ్యేదాకా, బ్లాక్ స్కోప్ ట్యాగ్ అయితేనే పక్క కిందికి పంపించేస్తుంది. ఓకే, ఇలా ఇది ఎక్కడి వరకు ఇస్తుంది అని అంటే స్పాన్ ట్యాగ్ పేజ్ విడ్త్ దాకా. పేజ్ విడ్త్ కనుక ఎక్కువైందనుకో అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. బట్ బ్లాక్ స్కోప్ ట్యాగ్ ఇక్కడ నేను ఇచ్చేసి కూడా డివ్ ఇచ్చాను. నేను డివ్ ఇచ్చేసి ఇలా డివ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏమైంది? అలో అనేది నెక్స్ట్లోకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అలో తర్వాత ఉందేంటి? స్పాన్ ట్యాగ్. కాబట్టి దాని పక్కనే వచ్చేస్తుంది. స్పాన్ ట్యాగ్ దేన్ని డిస్టర్బ్ చేయదు. దానికి ఏది ఇచ్చావో అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడే సెట్ అయిపోతుంది. దాని కంటెంట్ లెంత్ని బట్టి సెట్ అయిపోతుంది. వేరే ఎలిమెంట్స్ని అది డిస్టర్బ్ చేయదు. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు కదా? సో గుర్తుపెట్టుకోండి, అది పెద్ద కాదు కానీ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కొందరు డెవలపర్స్ని అడగండి, ఫుల్ స్టాక్ డెవలపర్ని, 12 years వాళ్ళను బ్లాక్ స్టాక్ ఏంటి, స్పాన్ ట్యాగ్ ఏంటంటే అది ఏంటని అడుగుతారు. ఓకే, అంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి పెద్ద ఐడియా ఉండదు. ఓన్లీ ప్యూర్ HTML బ్లాగ్స్ ఇవన్నీ రాస్తారు కదా, వాళ్ళకి ట్యాగ్స్ అనే ఐడియా ఉంటుంది. వాళ్ళు మోర్ ఎక్కువ CSS సైడ్ వర్క్ చేస్తారు అన్నట్టు. వాళ్ళకి ఇప్పుడు నన్ను ఏదైనా CSS ప్రాపర్టీ అడిగారు అనుకో, కలర్స్ అడిగాను అనుకో, నేను వెతుక్కోవాలి ప్రాపర్టీస్, అంటే ఆలోచించాలి, లేదా ఎక్కడ చూడాలి, గుర్తుపెట్టుకోండి యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్గా. అదే ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ ఎండ్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ హ్యాండ్స్ అని ఉంటుంది. ఇప్పుడు నాకు జావా ఎట్లా హ్యాండ్స్ అని ఉంటుందో వాళ్ళకి CSS కానీ HTML కానీ హ్యాండ్స్ అని ఉంటుంది. కానీ నేనేంటంటే నేను టీచ్ చేస్తున్నా ప్లస్ నేను చూస్తున్నా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు రియల్ టైం టీచ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎవరు అందరూ టీచ్ చేయరు కదా, వాళ్ళకి ఏది రియల్ టైంలో కావాలో వాళ్ళు అదే చెప్తారు. అర్థమవుతుందా? అది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే క్లాసెస్ అండ్ డివ్స్. క్లాసెస్ అంటే ఏంటో అర్థమైంది కదా. క్లాసెస్ ఎందుకంటే మోస్ట్లీ క్లాసెస్ ఎందుకు అప్లై చేస్తారంటే CSSని యాడ్ చేయడానికి. డాట్ క్లాస్. ఓకే, డాట్ క్లాస్ ఎందుకు యాడ్ చేస్తారంటే CSS. క్లాస్ని డాట్ అని పెడతాం. మరి ఐడి ఇవ్వాలంటే ఎలా సార్? ఓకే, ఇప్పుడు నేను ఒకటి ఎలిమెంట్ ఉంది,
దానికి నేను ఐడి అనేది ఇవ్వాలి. ఎలా ఇస్తాను? నాకు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాను? ఇప్పుడు ఇలా డివ్ ఉంది. బై డిఫాల్ట్ ఏంటి డివ్ ట్యాగ్ కదా, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మై ఐడి అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఐడి అనే అట్రిబ్యూట్ జనరేట్ అయ్యి ఐడికి మై ఐడి ఈజ్ ఈక్వల్ టు మై ఐడి యాడ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హ్యాష్ ఇస్తే అది ఐడి లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను మై డాట్ ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? ఓకే, అర్థమవుతుందా డిఫరెన్స్? నేను ఇంకా వేరే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఐ వాంట్ టు గివ్ నేమ్, క్లాస్ నేమ్. డాట్ ఇచ్చాను కాబట్టి నేమ్. ఓకే, ఇంకా వాట్ ఎల్స్? ఇవే మెయిన్గా యూజ్ చేస్తుంటాము. ఇక రిమైనింగ్ వాటిని యూజ్ చేయాలంటే లైక్ వాట్ ఎల్స్? సో నేను ఇప్పుడు ఏంటి? ఐ వాంట్ టు అప్లై ఐడి, మై ఐడి. ఓకే, మై ఐడి ప్లస్ క్లాస్ కూడా అప్లై చేయాలనుకున్నాం. మై క్లాస్ అప్లై చేయండి. సరే, ఇది టూ లాగా తీసేసుకుంటుంది. సో సేమ్లో తీసుకోవాలంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్? షార్ట్ కట్ ఏంటో మీరే చేయండి. చార్ట్ చెప్పిన అడగండి. ఓకే, ప్లస్ ఇవ్వకుండా ఇవ్వాలా? విల్ ట్రై దిస్. వాట్ విల్ హ్యాపెన్? కామెంట్స్. ఎస్. ఓకే, డోంట్ గివ్ ద ప్లేస్. ఇవన్నీ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోలేము. ఓకే, సో ఇదంతా ఎందుకు? మాన్యువల్గా కూడా రాసేసుకోవచ్చు, కానీ షార్ట్ కట్స్ ఎందుకు? ఫాస్ట్గా రాసుకోవడానికి. ఎన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోలేం కదా, ఎన్నో ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చూస్తుంటాం మనం. సో సమ్టైమ్స్ గుర్తుండవు. మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు ఎక్కువ గుర్తుండాలి. మీరు ఫ్రెష్ మైండ్లో ఉన్నారు కదా, ఇప్పటివరకు ఏం లేదు కదా. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైం అడిగినప్పుడు మీరు చెప్పేలా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అని నేను అది ట్రై చేసి ఏదో ట్రై చేయగలుగుతా. మీరు గుర్తుపెట్టుకుంటేనే ట్రై చేయగలుగుతా. ఓకే, ఇలా అంటే ఒక HTML ట్యాగ్ రాయాలంటే ప్రతిదీ ఐడి ఇలా రాసేసరికి 10 seconds పడుతుంది. అదే ఇది రాయడం ఎంతసేపు? ఈజీగా రాసేసి చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ట్యాగ్ నేను పేరాకి అప్లై చేయాలనుకో, ఏం చేయాలి? పేరానికి ఇక్కడ ముందు పి అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. రైట్, సో చివరికి వచ్చి ట్యాగ్ ప్రెస్ చేయి. పీకి ఐడి క్లాస్ అలా జనరేట్ అవుతుంది. ఓకే, క్లియరా? అట్రిబ్యూట్స్ అంటారు వీటిని. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇవి ఐడి క్లాస్. ఓకే, షార్ట్ కట్స్ అని నేను ఒకటి చాలా చేశాను ఆ రోజు, అన్నీ చెప్పాను. అసలు అట్రిబ్యూట్స్ ఎలా జనరేట్ చేయాలి, డిఫరెంట్ HTML మనకు కావాల్సిన పేజ్ మొత్తం ఒకటే స్కాన్ చేసి డిజైన్ లేఅవుట్ మొత్తం విత్ షార్ట్ కట్స్తో చేసేయచ్చు. సో ఆ లెవెల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, పేజ్ మొత్తం డెవలప్ చేయాలి. పేజ్ మొత్తాన్ని ఒకటేసారి జనరేట్ చేయాలి మీరు షార్ట్ కట్స్ తోటి. అప్పుడు మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ HTML డెవలపర్స్ అవుతారు. ఓకే, ఫైన్. ఐడి అంటే ఎలా జనరేట్ చేయాలో అర్థమైంది కదా, ఐడి. సో నెక్స్ట్ అంటే ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ ఫ్రేమ్ ఎందుకు? ఐ ఫ్రేమ్ ట్యాగ్ ట్రై చేశారా మీరు? ఇదివరకు ఎగ్జిక్యూట్ చేశారా ఐ ఫ్రేమ్? ఐ ఫ్రేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఐ ఫ్రేమ్. ఓకే, ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన కంపెనీస్ వెబ్సైట్ ఉంది. సో దిస్ ఈజ్ ఆర్ కంపెనీస్ వెబ్సైట్. ఓకే, దీన్ని కాపీ చేసేసుకొని నేను వాట్ హ్యాపెన్, నా వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్ మొత్తం విత్ ఇన్ వై ఫ్రేమ్లో ఇక్కడ ఐ ఫ్రేమ్లో కనిపించేస్తుంది. ఓకే, సో మనం సైట్ ప్రతిదీ కనిపించేస్తుంది. అక్కడ ఏముంది వెబ్సైట్లో, అక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ యాక్షన్ మొత్తం ఆ వెబ్సైట్లోనే జరుగుతుంది, కానీ డిస్ప్లేయింగ్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ యూట్యూబ్ వీడియోలు ఇక్కడ మనం ప్లే చేయాలి. ఓకే, మన సైట్లోనే యూట్యూబ్ వెళ్ళొద్దు, యూట్యూబ్ పేజ్కి వెళ్ళొద్దు, ఇక్కడ నేను వీడియో చూసుకోవాలి మన వెబ్సైట్లో. అలాంటి కేసెస్లో ఐ ఫ్రేమ్స్ లేదా సపరేట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, ఆ వెబ్సైట్ని మన వెబ్సైట్లోనే చూపించాలి అన్నప్పుడు ఐ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాను. దీనికి విడ్త్ సైజ్ అనేది మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. లాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి దీనికి, అవి ఏంటి అనేది మీరు ట్రై చేయండి. ఓకే, మోస్ట్ అయితే ఏం చేయాలంటే విడ్త్ హైట్. ఓకే,
విడ్త్. విడ్త్ ఏంటంటే ఒక 500 పిక్సెల్స్ ఇచ్చాను అనుకో. ఓకే, 500 పిక్సెల్స్. ఓకే, హైట్ అంటే హైట్ తెలుసు కదా, హైట్ ఇచ్చుకోవడం. హైట్ విడ్త్ అది ఇమేజ్కి చేసాం మనం. ఇక్కడ ఐఫ్రేమ్కి, ఐఫ్రేమ్ అంటే వెబ్సైట్, ఆ వెబ్సైట్ మీకు ఎంత సైజులో కనిపించాలి అనే దానికోసం. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మోర్ యూస్ఫుల్ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఓకే, ఒక జావా స్క్రిప్ట్ను మనం HTMLలో ఎలా యూజ్ చేయాలి. ఓకే, సో HTMLలో మనం జావా స్క్రిప్ట్ అనేది, జావా స్క్రిప్ట్ ఓకే లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ వన్ div. సో దిస్ ఈస్ మై టెక్స్ట్. ఓకే, దీన్ని క్లోజ్ చేశాను. దీంట్లో జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయాలంటే వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ 2 ways. ఒకటి బాడీ ట్యాగ్లో చేయొచ్చు, ఒకటి హెడ్ ట్యాగ్లో చేయొచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది. సో నువ్వు బాడీ ట్యాగ్లో చేసినప్పుడు ఏం చేయాలి అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉంటుంది జావా స్క్రిప్ట్కి. స్క్రిప్ట్ ఓకే, ఈ స్క్రిప్ట్లో ఏంటి అని అంటే అలర్ట్లో హలో అని ఇచ్చేసింది. అలర్ట్ అంటే ఏమవుతుంది, ఇది రన్ అవ్వగానే మనకి హలో ట్యాబ్లో వచ్చేసి దిస్ ఈజ్ అలర్ట్. ఓకే, సో ఇది దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పేజ్ బాడీ. మన రన్ టైంలో ఇప్పుడు ఏంటంటే, సో ఫర్దర్గా జావా స్క్రిప్ట్ తోటి ఏమేమి చేయొచ్చు మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా కన్సోల్ లాగ్ పెట్టాను అనుకో. కన్సోల్ లాగ్స్ అంటే మన జావా ప్రోగ్రాంలో system.out.println అని రాస్తాం కదా. జావా స్క్రిప్ట్లో ఏదైనా మీరు ప్రింట్ చేయాలంటే కన్సోల్ అనుకోండి, కన్సోల్ లాగ్ హలో. ఓకే, సో ఇది రన్ చేయగానే అలాగే ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో జస్ట్ రన్ చేయగానే వీ గెట్ హలో. ఓకే, సేమ్ ఉంటుంది. ఏదో ట్యాగ్ను నువ్వు సరిగ్గా క్లోజ్ చేయలేదని చెప్తుంది. ఓకే, అదే ట్యాగ్ ఇది సింటాక్సికల్ ఎర్రర్, దాన్ని మనం పక్క పెట్టేద్దాం. విచ్ ట్యాగ్ ఈజ్ నాట్ క్లోజ్ ప్రాపర్లీ లాగ్. ఓకే, పర్లేదు, మనకి ఇక్కడ హలో అనేది వచ్చేసింది. ఓకే, హలో అదే వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు అలా ఇచ్చేయండి. జస్ట్ రన్ దిస్. ఓకే, సేమ్ అదే మనకి ఇక్కడ వచ్చేసింది హలో. రైట్, క్లియరా? అంటే ఏదైనా మనం కన్సోల్లో ప్రింట్ చేయాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ system.out.println ఇన్ ద జావా స్క్రిప్ట్. అంటే మనం ఇక్కడ లెట్స్ సే ఏంటంటే సార్ ఇది డైనమిక్గా మనకి HTML ట్యాగ్ ఎప్పుడైనా లెట్స్ సే ఇక్కడ చూద్దాం. ఈడ మీకు నేను 1+2 అని ఇచ్చాను అనుకో, 1+2. ఓకే, ఇక్కడ ఏమైంది 1+2 అని ఇచ్చాను, బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇది ఎవాల్యుయేట్ చేసిందా 1+2 అనే ఇచ్చింది. ఓకే, బట్ here in the JavaScript what I'm doing is I'm taking one variable or లేదా కన్సోల్ లాగే తీసేసుకుంటున్నా. I don't want to take any variable, జావాలో తీసుకెళ్ళింది 1+2. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు రన్ చేసినప్పుడు కన్సోల్ లాగ్లో ఏమొస్తుంది, ఏమొచ్చింది ఇక్కడ 3 వచ్చింది. అంటే ఒక డైనమిక్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఒక స్టాటిక్ టెక్స్ట్ని డిస్ప్లే చేయాలని అంటే HTMLని యూజ్ చేస్తాం. HTML డజంట్ అవైర్ అబౌట్ ద అంటే మ్యాథ్స్ 1+2 అంటే యాడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలని తెలియదు HTML ట్యాగ్కి. ఓకే, జస్ట్ స్టాటిక్ టెక్స్ట్ ఇస్తుంది, దానికి CS ద్వారా మనం డైనమిక్గా కలర్స్ అప్లై చేయాలి. దాని మీద రన్ టైం ఏదైనా ఫంక్షనాలిటీ అప్లై చేయాలంటే వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. వాట్ ఈజ్ రన్ టైమ్ ఫంక్షనాలిటీ సార్ అని అంటే విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, సో అది జావా స్క్రిప్ట్. లేదు ఫైల్ పాత్ యూజ్ చేయాలనుకోండి, ఒక ఫైల్ ఉంది, ఫైల్ లొకేషన్ని మనం యూజ్ చేయాలి అంటే ఇమేజెస్ కానీ, ఇమేజెస్ ఫైల్సే కదా, సో ఫైల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అది ఆల్రెడీ మనం చూసేసాం. మనము హెడ్ ట్యాగ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. వెబ్ డిజైన్ పేజెస్, ఓకే, కోడ్ అనే ట్యాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మోస్ట్ ఆఫ్ ద టైంలో ఈ కోడ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం. ఏంటది కోడ్ ఈజ్ ఫ్రీ డిఫైన్ ట్యాగ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ ఫ్రీ డిఫైన్. ఈ కోడ్ ఏం చేస్తుంది అని అంటే లెట్స్ నేనేం చేస్తున్నా అంటే ఒక జావా లాంగ్వేజ్ గురించి రాయాలి.
నేనేం చెప్పాలంటే డేటా టైప్స్ లేదా జావా స్క్రిప్ట్ గురించే చెప్తున్నాను. జావా స్క్రిప్ట్ గురించి ఏం చెప్తున్నా అంటే ఎక్స్, ఓకే, లెట్ అనే కీవర్డ్ తీసేసుకుంటున్నాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5, ఓకే, లెట్ వై ఈజ్ ఈక్వల్ 10, ఓకే. నెక్స్ట్ నేనేం చెప్తున్నా అంటే జెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఓకే. సో ఇదేం చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తుంది. మనం ఏదైతే రాస్తున్నామో కోడ్ ట్యాగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తుంది, ఓకే. సో ఇది ఎవాల్యుయేట్ చేయదు కోడ్ ట్యాగ్. మన ఈ కోడ్ ట్యాగ్ ఎందుకనంటే నా ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఏమొస్తుంది, నేను కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను టీచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్తా, దిస్ ఈజ్ ద జెడ్, వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ ఈజ్ 15 అని చెప్పాలి, ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కోడ్, కానీ ఇక్కడ మనకి ఏంటంటే ప్రోగ్రామ్. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఒక వెబ్సైట్ బ్లాగర్స్ రాసేటప్పుడు కోడ్ రాసేసి దాని కింద వాల్యూ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ ఏమైనా వస్తుంది చూసారా, ఆ కేసెస్లో ఈ కోడ్ ట్యాగ్ అనేది ఇచ్చేస్తుంది, ఓకే. కోడ్ ట్యాగ్, ఓకే, కోడ్ని డిస్ప్లే చేయడానికి మోస్ట్లీ చేసే ట్యాగ్స్. ఇదే స్క్రిప్ట్లో పెట్టామనుకో మనకి జెడ్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి. జెడ్ వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. జెడ్ అన్న అనుకో 15 వచ్చేస్తుంది, ఓకే. ఎక్కడుంది, ఓకే. లెట్ అడ్వాన్స్ జావాలో ఉంటుంది. లెట్ వల్ల ఇష్యూ ఏం కాదు, వేరే కూడా తీసేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ ఏముంటుంది, జెడ్ను డిక్లేర్ చేయలేదండి, జెడ్ను డిక్లేర్ చేయలేదంటున్నా. ఇక్కడ చూడు దాన్ని చెప్పేస్తుంది ఇది బేసికల్గా ఏంటి, మనం జెడ్ను కూడా డిక్లేర్ చేయలేదు. 15, ఓకే. జెడ్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయాలి, దాని టైప్ ఏంటో చెప్పాలి కదా, అంతే దానికోసం. సో ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్టాటిక్ అడాల్స్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా బిల్డ్ చేయడానికి మనం HTML ట్యాగ్స్ యూజ్ చేసాం. ఈ HTML ట్యాగ్స్ ఏంటి, ఫస్ట్ ఒక బటన్ ఉంది, బటన్ క్లక్లో క్లియర్ స్క్రీన్ అంటే ఏంటి, ఇక్కడ క్లియర్ స్క్రీన్ బటన్ ఏంటి, సి అన్నట్టు. సిని ప్రింట్ చేస్తే ఏంటి, మనకి ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ ఉందనుకో, ఆ టెక్స్ట్ క్లియర్ అనగానే క్లియర్ అయిపోతుంది. దానికోసం ఏం చేస్తాడు, క్లియర్ స్క్రీన్ చేయాలంటే దీని మీద ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ రాశాడు, క్లియర్ స్క్రీన్ అనే ఒక ఫంక్షన్ రాశాడు. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు. ఎప్పుడు సి అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ క్లియర్ స్క్రీన్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా, సో ఇది క్లియర్ అయిపోతుంది. దాన్ని దేని క్లియర్ చేయమంటున్నాడు, ఎక్కడైతే ఎలిమెంట్ ఐడి రిజల్ట్ ఉంటుందో దాని వాల్యూని తీసుకొని వెళ్ళి నల్ చేయమంటున్నాడు. దాని వాల్యూ ఈక్వల్ టు ఎంప్టీ చేయమని చెప్తున్నాడు. మన రిజల్ట్ అనే ట్యాబ్ ఎక్కడ చేసాము, టాప్లో ఉంది కదా రిజల్ట్ అనేది ఇన్పుట్, ఇది రిజల్ట్ ఐడి కదా, అంటే ఇది ఈ బాక్స్లో ఉంది. ఇప్పుడు లెట్స్ సే 1 7 ప్లస్ 2 ఈక్వల్ టు అనగానే ఏమవుతుంది 9. ఈ 9 ఎక్కడ ఉంది, రిజల్ట్ ట్యాగ్లో ఉంది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సీన్ క్లిక్ చేయగానే ఈ రిజల్ట్ ట్యాగ్ని ఎంప్టీ చేయమని చెప్పేసి ఇక్కడ అంటే డైనమిక్గా ఫంక్షన్ చేయడానికేమో జావా స్క్రిప్ట్ నీకు ఈ కలర్స్ ఇవన్నీ అప్లై చేయడానికి. బ్లాక్ కలర్ ఎలా అప్లై చేశారు చూస్తే ఇన్పుట్కి రిజల్ట్ అనే దీన్ని దేని బేస్ చేసుకొని చేస్తారు, దీనికి క్లాస్ క్యాలిక్యులేటర్ స్క్రీన్ అని ఉంది కదా, దీని ఏం క్లాస్ నేమ్ అండి, సారీ క్లాస్ నేమ్ వచ్చేసి క్యాలిక్యులేటర్ స్క్రీన్, ఓకే. ఈ క్యాలిక్యులేటర్ స్క్రీన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందా, సిఎస్ఎస్ క్లాస్, ఇది డాట్ క్లాస్ కదా, ఎక్కడ సమ్వేర్ క్యాలిక్యులేటర్ స్క్రీన్ ఉంది. దీని ఏమంటున్నారు, విడ్త్ 100%. ఈ క్యాలిక్యులేటర్ ఎంత ఉందో దాని విడ్త్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నాడు ఇక్కడ 333 అన్నాడు. ఇప్పుడు నేనేంటి 333 కాకుండా నాకు కలర్ కోడ్స్ తెలియదు, ఐ డోంట్ నో ద కలర్ కోడ్స్. నేను ఇప్పుడు రెడ్ అన్నాను అనుకో, అది రెడ్లో ఇచ్చేసి, ఓకే, మనకు తెలియదు కాబట్టి, ఓకే. మనం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సల్ క్యాలిక్యులేటర్స్ ఎలా ఉంటాయి, బ్లాక్లోనే ఉంటాయి. సో బ్లాక్ ఏంటంటే ఇది కలర్ కోడ్స్ నెంబర్ ఏంటంటే 33 ఇచ్చేస్తుంది, బ్లాక్లో వస్తుంది. లైట్ నావీ బ్లాక్ సంథింగ్, కొంచెం కలర్ షేడ్ మారుతూ ఉంటుంది. ఇలా సి మీకు ఇప్పుడు HTML జావా స్క్రిప్ట్ CSS తెలిసే క్యాలిక్యులేటర్ ఉన్న యాప్ని బిల్డ్ చేశారు. ఇది బిల్డ్ చేసేసి ఒక వెబ్సైట్ రాశారనుకో, మీ పిల్లలకి మీరు ఇచ్చేసేయచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కదా, నేను బిల్డ్ చేసేసి అప్లికేషన్ తీసేసుకొని క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా.
ఏదో ఈ క్యాలిక్యులేటర్ ఇలానే ఉంటుంది కదా, వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా క్యాలిక్యులేటర్? ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ కోడ్ రాశారు ఈ సిస్టంలో, వాళ్ళ క్యాలిక్యులేటర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసేసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. దానికోసం 100-200 రూపీస్ కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా నేర్పించచ్చు క్యాలిక్యులేటర్ ఎలా బిల్ చేయాలి. చిన్నపిల్లలు ఉన్నారనుకో, నా కిడే ఉన్నాడు అనుకో, వాడు కిడ్కి చెప్పేస్తాను, సో ఇలా చేస్తే క్యాలిక్యులేటర్ వర్క్ అవుతుంది, వాడు ట్రై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్యాలిక్యులేటర్ బిజినెస్ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఇది డిస్ప్లే అవ్వడానికి, ఓకే సింపుల్. ఇక్కడ నేను ఇచ్చేసాను, ఏమి ఇచ్చానంటే 99 అని ఇచ్చేసాను. ఓకే, అక్కడ డిస్ప్లే అయింది ఏంటి? ఇక్కడ ఏమి 7 ప్లస్లో ఏమొచ్చింది? 99 వచ్చింది. బట్ నేను ఇక్కడ 7 ఇక్కడ క్లిక్ చేస్తే ఏ వాల్యూ వెళ్తుంది? 99 వెళ్తుందా 7 వెళ్తుందా? ఇక్కడ నీ అప్ అండ్ అనే వాల్యూకి ఏం పంపించేస్తున్నాను, వాల్యూ ఏం పంపించేస్తున్నా? 7 వెళ్తుంది. సో కానీ ఇది బిజినెస్ లాజిక్ అర్థం చేసుకోవాలంటే నీకు ఫంక్షన్ ఎలా అర్థం అవుతుంది, ఫంక్షన్కి ఏ వాల్యూ పంపిస్తున్నాను అది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు క్లిక్ చేస్తాడా 7 వెళ్తుంది, 99 వెళ్ళలేదు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో అది జస్ట్ డిస్ప్లే పర్పస్, స్టాటిక్ టెక్స్ట్ అంటారు ఇది. ఓకే, డైనమిక్గా చేంజ్ అయ్యేదంటే ఇది. ఓకే, ఇది 7. ఇక్కడ ఏం చేశారు? ఫస్ట్ ఒక అనుకున్నాడు, బట్ ఫస్ట్ ఈ క్యాలిక్యులేటర్ డిజైన్ చేసేటప్పుడే జస్ట్ థింక్ ఇట్, మీరు ఏం ఆలోచిస్తారు? మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఫస్ట్ అంటే ఇది చిన్న సింపుల్ అప్లికేషనే. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయమన్నా, ఐ డిడెంట్ గివ్ ద ఎనీ అప్రోచ్ ఆర్ డిజైన్. వైర్ ఫ్రేమ్ కూడా ఏం లేదు. వైర్ ఫ్రేమ్ అంటే నాకు ఇలా ఉండాలి క్యాలిక్యులేటర్ అని నేను చెప్పలేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు యాజ్ ఎ డెవలపర్గా ఏం థింక్ చేస్తారు? క్యాలిక్యులేటర్లో మనం ఏ నెంబర్స్ ఏం చేస్తాము? ఆల్ డిజిట్స్ ఉంటాయి, అంటే 0 to 9. దాని తర్వాత ఏం చేయాలి? క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏమి ఉండాలి మనకి? ప్లస్, ఇంటూ, మైనస్, డిలీట్. ఇక్కడ ఇంట్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్టార్ ఆల్వేస్ యూజ్ ఫర్ ద మల్టిప్లికేషన్. ఓకే, సో తర్వాత ఏముంటుంది? మీరు ఏదైనా రాంగ్ ఎంటర్ చేశారు, అప్పుడు డిలీట్ కమాండ్ ఉండాలి. సో దట్ ఈస్ డిలీట్. ఇది డివిజన్ చేయడానికి, ఇక్కడ చూడండి, ఇది డివిజన్ చేయడానికి, ఇంట్ చేయడానికి, మైనస్ చేయడానికి, ప్లేస్ చేయడానికి, ఈక్వల్ చేయడానికి. ఇక్కడ డాట్ కూడా ఇచ్చాడు, ఫ్లోట్ నెంబర్ అనుకో, డాట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీకు మొత్తం ఎన్ని కీస్ ఉన్నాయి ఇక్కడ, మీకు కావాల్సిన కీస్ మీరు ఇలా డిజైన్ చేసుకోండి. మీకు ఇచ్చారు, ఎవరైనా డిజైన్ చేస్తారు. దీనికన్నా కూడా బెస్ట్ వే ఏంటి, ఇంకా బెస్ట్ వే ఏంటని మీరు కూడా థింక్ చేసి మీరు ఆ డిజైన్ మార్చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు సింబల్స్ అన్ని ఇలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక సింబల్ వచ్చింది, ఇక్కడ సింబల్ వచ్చింది. సో నాకు డాట్ ఎక్కడ ఉంటే యూజ్ఫుల్, నెంబర్ల మధ్యలో డాట్ ఉంటే బెటరా, లేదా పక్కకుంటే బెటరా డాట్? ఓకే, అంటే మోస్ట్ ఇక్కడ కీబోర్డ్స్ అన్నింటినీ, కీబోర్డ్స్లో ఆల్ఫాబెట్స్ చూసారా మీరు? ఎప్పుడైనా ABCDEFG అని ఉండవు. ఎందుకు? అలా ఉంటే ఈజీ కదా, మనకి ఏది ఉంటుంది బి అని ఉంటుంది కదా. వై నాట్ లైక్ దట్? ఎందుకు ఇలా పిక్చర్లలాగా ఎక్కడో క్యూ పడేస్తాడు, ఇటు చివరిలో క్యూ ఉంటుంది, ఇటు చివరిలో పి ఉంటుంది, కింద జెడ్ ఉంటుంది, ఎం ఉంటుంది, ఎన్ ఉంటుంది. ఎందుకలా? డిడ్ యూ థింక్? ఎందుకు చెప్పండి? లాజికల్గా చిన్నగా థింక్ చేయండి, ఎందుకు అలా ఉంటుంది అనేది. మనం మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్ రాసేటప్పుడు ABCD అని రాస్తామా? వర్డ్స్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. సో వాటి మీద వీటిని అంటారంటే మన మ్యాథమెటిక్స్లో ఉంటుంది, ఏంటది? ప్రాంపిటేషన్స్ అండ్ సంథింగ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంథింగ్, తెలుసా? అంటే మోస్ట్ యూజ్ చేసే ఇంగ్లీష్ లెటర్స్ వర్డ్స్ని కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ తీసేసుకొని ఏ లెటర్ పక్కన ఏ లెటర్ ఉంటే టైప్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆ కాంబినేషన్లో అరేంజ్ చేసింది ఈ కీబోర్డ్. దీన్ని అరేంజ్ చేయడానికి, కీబోర్డ్ని అరేంజ్ చేయడానికి ఎక్స్పర్ట్ లెవెల్స్ చాలామంది ఉంటారు. ఓకే, అలా ఎందుకు వీళ్ళు ఊరికనే పిచ్చి పిచ్చిగా పెట్టారని మనం అనుకుంటున్నాం, కానీ దిర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఆల్ దీస్ కీవర్డ్స్. అంటే మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీని బట్టి ఏ లెటర్ ఏమంటే ఏ లెటర్ ఉంటే మనం తొందరగా టైప్ చేస్తాం, ఏది అక్యురసీగా ఉంటుందని డిజైన్ చేసి ఫైనల్గా ఈ అప్రోచ్తో వచ్చారు. ఓకే, సో అలాగనే ఇక్కడ 7, 8, 9 ఉంది, 4, 5, 6 ఉంది, 1, 2, 3 ఇలా ఉంది. ఓకే, మనకి ఇలా ఎందుకు ఇచ్చారని అంటే ఇలా కావాలంటే ఇటు నావిగేట్ అవ్వచ్చు, ఇటు నావిగేట్ అవ్వచ్చు, ఇటు నావిగేట్ అవ్వచ్చు. ఓకే, అంటే మనం ఒక వర్క్ని ఎంత ఫాస్ట్గా చేస్తామనేది మన డిజైన్ అలా చేయాలి. సో మీరు థింక్ చేసి ఇంకా సార్ దీనికన్నా బెటర్ అప్రోచ్ ఉంది నా దగ్గర, ఐ కెన్ బీ వెరీ క్రియేటివ్. ఇలా ఇదైతే ఏ క్యాల్కులేటర్ అని ఈ కలర్లోనే ఉంటుంది, రైట్? మోస్ట్ ఆఫ్ ద ఇది ఏంటి యూనివర్సల్ అన్నట్టు, ఫండమెంటల్ అన్నట్టు. ఇది
అంటే చూడడానికి ఇది బాగుంటుంది, బ్లాక్ కలర్లో ఉంటే కనిపించేస్తుంది, ఇది మెంబర్స్ ఇలా ఉంటే అయిపోతుంది. ఇది డిలీట్ని ఎప్పుడైనా రెడ్ కలర్లో పెడతారు కదా, డిలీట్ అంటే డేంజర్ కదా. సో ఐ వాంట్ టు పుట్ డిలీట్ ఇన్ డేంజర్, క్లియర్ ఆల్సో డేంజర్. అలా ఇది మీరు అరేంజ్ చేసుకోవచ్చు, అది మీ క్రియేటివిటీకి సంబంధించింది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ మీరు బిల్డ్ చేసి యాక్చువల్గా ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది చూడండి. క్లియర్ స్క్రీన్ అన్నప్పుడు ఏం చేస్తుంది, అసలు రిజల్ట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఈ క్లియర్ స్క్రీన్ అనగానే ఏం చేస్తుంది, ఇక్కడ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మూడింటికి ఇది. ఓకే, డిలీట్ లాస్ట్ ఎప్పుడు చేస్తాము, ఇక్కడ డిలీట్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు 4, 5, 6 డిలీట్ అనేది ఏం చేస్తుంది, క్లియర్ అనేది ఏం చేస్తుంది చెప్పండి. డిలీట్ అనేది ఓన్లీ లాస్ట్ వన్ క్లియర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, అది 6ని డిలీట్ చేసింది. సో దానికి ఏం చేశారు, ఇక్కడ డిలీట్ లాస్ట్ అంటున్నాడు. ఈ డిలీట్ లాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు, ఓకే, రిజల్ట్లో ఉన్న అంటే ఈ రిజల్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్ తీసేసుకొని దాన్ని 0 to -1 స్లైడ్ చేస్తున్నాడు. ఓకే, దాని వాల్యూ తీసేసుకుని స్లైడ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది కదా, స్క్రీన్ వాల్యూ, దాన్ని డిలీట్ చేసేస్తున్నాడు. ఓకేనా, స్లైడ్ చేసేసాను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రీఅరేంజ్ చేస్తున్నాడు. ఓకే, ఎలా డిలీట్ చేశాడు సార్, ఇక్కడ డిలీట్ అనే వర్డే లేదు కదా, అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ తీసేసుకొని అదే 0, -1 అంటే లెంత్ ఎంత ఉంటుందో, ఇప్పుడు 5 ఉంది అనుకో, -1 అంటే 4 నుండి తీసేసుకుంటాయి, అదే డిలీట్ లాస్ట్. అదే క్లియర్ అన్నాడు అనుకో, క్లియర్ అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ 12 అవుతుంది. ఓకే, డిలీట్ ఇక్కడ చూడండి ఒకసారి ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ ఇది డిలీట్ క్లియర్ స్క్రీన్ అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ రిజల్ట్ మొత్తం ఎంటీ చేసేస్తున్నాడు. ఇక్కడ ఎంటీ చేసేయకుండా నేను క్లియర్ అన్నప్పుడల్లా I want to apply 1, 2, 3, 4. సో ఏమవుతుంది, సో క్లియర్ అనగానే నాకు అక్కడ 1, 2, 3, 4 వచ్చేస్తుంది. సో ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ అంతా మనం HTML CSSలో చేస్తామా, వీ కెనాట్ డూ. జావా స్క్రిప్ట్ ఈజ్ అ పవర్ఫుల్ కంపేర్ విత్ HTML అండ్ CSS. ఈ HTML CSS ఏంటి అని అంటే జస్ట్ UI బిల్డ్ చేయడానికి, ఈ బ్లాక్స్ ఇవన్నీ HTML బిల్డ్ ఇవన్నీ బ్లాక్స్ అన్నట్టు. బ్లాక్స్ బిల్డ్ చేయడానికి HTML ఎలిమెంట్స్ కావాలి, వాటిలో కలర్స్ స్టైల్స్ అప్లై చేయడానికి CSS కావాలి. ఓకే, సో నెక్స్ట్ టైం ఏంటంటే మీరు నా క్యాల్కులేటర్ ఎలా బిల్డ్ చేయొచ్చో తెలుసు, మీరు బిల్డ్ చేయండి. మీకు క్యాల్కులేటర్ కావాలంటే జస్ట్ సింపుల్ HTML ఇవ్వండి, దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్, అంతే కదా. పిల్లలు కూడా వాళ్ళ ఓన్ క్యాల్కులేటర్ వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన వేలో వాళ్ళు బిల్డ్ చేసుకునేలాగా నేర్పించవచ్చు. రైట్.